ఎన్నికల్లో భాగంగా పార్టీ ఆదేశానుసారం ఆ కార్యక్రమంలో నిమగ్నమైన సందర్భంలో కొద్దిమంది 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కేసులో లేరు, తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా స్థలాలు సమాధులను కూడా ఆక్యుపై చేసుకుని పార్టీకి చెడ్డ పేరు తెచ్చి మళ్లీ ఆ వైఎస్ఆర్ నుంచి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కొంతమంది వ్యక్తులు ఏదో రాజకీయంగా ఇతర పార్టీ నుంచి తీసుకొని వస్తే మనం ఏదో భిక్ష పెట్టినటువంటి కొంతమంది వీళ్ళని అంటే పార్టీకి ఏమాత్రం సేవ చేయలేనటువంటి వ్యక్తులంతా పోయి జిల్లా పార్టీ అధ్యక్షునికి పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది. వీళ్ళు కూడా యూట్యూబ్లోనూ దాంట్లో కూడా అడిగినట్లుగా చెప్తా ఉన్నారు. గౌరవనీయులైన అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారంటే పాపం ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని. పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి పార్టీ నియమ నిబంధనలకు ఎవడైనా అద్దులే అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్లు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్నా, అంటే 20 సంవత్సరాలు అనంతపురంలో పార్టీ కోసం కష్టపడేది ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పోరాటంతో అనేక కేసులు పెట్టుకుని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో అర్ధరాత్రి వేళ హైజాక్ నువ్వు టికెట్ తీసుకొని వస్తే పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మరి నేను ఆ రోజు పార్టీ కోసం శ్రేణులందరూ కూడా పనిచేయమని చెప్పాను. నేను కూడా నీతో పాటు తిరిగి నంద్యాల, కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరగమని ఆదిస్తే 4 రోజులు పరిశ్రమించినటువంటి వ్యక్తిని నేను. టికెట్ రాలేదనో ఇంకోటో కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా, నీ కోసం మాత్రం కాదు. ఓ మహానుభావ, ఈ రోజు తగుదనమ్మా అంటూ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పిలుస్తావా? నేను ఒకటే చెప్పాను, నేను పార్టీ లైన్ కట్టుబడి ఉన్నానని. నువ్వు పార్టీ లైన్కి కొత్తగా వచ్చి అంటే పార్టీకి రాజకీయాల్లో సమాజంలో ఎంతో శ్రమించినటువంటి వ్యక్తుల మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు చేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా ఇక మాట్లాడదాం, దీని గురించి చర్చ పెట్టుకుందాం. మై డియర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే మాట్లాడాడు కాబట్టి. ఈ మహానుభావుడు చెప్తాడు, రాప్తాడులో అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మాట్లాడాడు, మున్సిపల్ చైర్మన్ గా నేను అక్రమ ఆస్తులు సంపాదించలేను. బాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి. గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమించితే కార్యకర్తల్ని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సీఐలకు చెప్పి చితకబాదమని చెప్పినటువంటిది వాస్తవం కాదా? నీ గుండె మీద చేసుకుని చెప్పు, నిజం కాదా? అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకటరామరెడ్డి విఎంకడిగా ఉన్న సందర్భంలో భూతద్దం వేసి నా తప్పులు ఆయన చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే, నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీ కోసం పనిచేసిన కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పనిచేస్తా ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా వస్తే 14 సంవత్సరాలు నీ మొహం చూడలే, నీ కార్యకలాపాలు ఎక్కడ రాలా, నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగ్లకు రాలా, నియోజకవర్గ మీటింగ్లకు రాలా, ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకోని చెప్పి వదిలేస్తే నేను పార్టీ కోసం పనిచేస్తా ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా? నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి, నీ యొక్క అక్రమాలు, అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం అంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్న పడకూడదని. దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి నిజాయితీతో బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా? ఏం మాట్లాడావు పెద్ద మనిషి? నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే, నీకు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఎమ్మెల్యేగా లెటర్ రాయి, ముఖ్యమంత్రి గారికి రాయి, జిల్లా కలెక్టర్ రాయి, నేనున్న ఇంటిని అది సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసీబీలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా? అధికారులు ఏం చెప్పారు నీకు? ఆయన నిజాయితీగా పోతాడు. ఇది ఎవరు తెలుసా? ఇల్లు అశోక్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మడి ఉన్నటువంటి ఈ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నటువంటి వరుణ్ యొక్క చిన్నాన ఆ పిన్నమ్మ పేరుతో ఉన్న ఇల్లు కొన్నాను. ఆ పెద్ద మనిషి, నువ్వు బజారులో ఎవరిని మర్యాద ఇస్తున్నావు? నువ్వు ప్రతి ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్తావా? రెండోది, ఇవన్నీ కూడా నేను లోకేష్ బాబు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పార్టీ కానీ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వేదో మారుతావు, ఏదో కొత్తగా వచ్చావని. నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క పద్ధతులు నేను తానుబొట్లు తెంచానా? ఎవరో ఒకరు తాలుబోట్లు ఎవరు చేయించారు? అవును, కరెక్టే. రాప్తాడు మహానందరెడ్డి ప్రసాద్ రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి. ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరమేధం జరగకూడదు, హత్యలు జరగకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తిని. ఒక రుద్రాంపేటలో ఒక హత్య జరిగితే
నువ్వు వేరే వాళ్ళని పిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయనే చేశాడని చెప్పించండి, డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు ఆఫర్ చేసింది నిజం కాదా? ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా? తర్వాత ఎవరైనా కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి బెదిరిస్తావా? నిన్న రాత్రి ఎంతమందికి ఫోన్ చేశావు? 3 గంటల వరకు 4 గంటలకి నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా? ఎవరెవరికి ఫోన్లు చేశావు? ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు? ఏ జర్నలిస్ట్ ఫోన్ చేసి బెదిరించావు చెప్పంటావా? నువ్వు ఆ డోర్ అద్దులో పెట్టుకుని ఉంటే చాలా మంచిది నీకు. ఎందుకంటే నన్ను తడుపుకోవద్దు, పార్టీలో ఉన్నాను కాబట్టి ఇదే. ఒకవేళ ఆ పార్టీ అండే లేకపోయింటేనే లేదా నువ్వు శాసనసభ్యుడిగా అనుకున్నాను. ఎట్లా శాసనసభ్యులు చాలా మంది చూసాను, మంత్రులు చూశాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోరాటం చేసినావు. నువ్వు కొంత అద్దులో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ అవుతానని చెప్పి భయంతోనా? నేను లోకేష్ బాబు గారికి చెప్పి అనంతపురం ఎమ్మెల్యే నిలబడినానే, అనంతపురం అసెంబ్లీ సీటు కూడా ఆశించాను. ఎందుకంటే భ్రష్టు పట్టించిన తర్వాత ఆ శాసనసభ్యుడిగా నేను ఎన్నికల్లో గెలుస్తాను లేదు నాకు తెలియదా? నువ్వు కూడా మాట్లాడతావా? దాంట్లో నీకు అవసరమే లేదు. బుడబుక్కుల వాళ్ళు నేను పిలిపించుకున్నా. బుడబుక్కుల వాళ్ళు నేనని పిలుచుకునేది. నువ్వు గుండె మీద చేసుకుని ఒకటి చెప్పు. ఈ బుడబుక్కుల వాళ్ళు 30 ఏళ్లుగా పార్టీ కష్టపడున్నారు. ఒక రామచంద్ర అనేటువంటి తిరుపతి జడ్జి భార్య పేరుతో ఉంది. ఆ కుటుంబం ఎస్సీలు నాకు చిన్నప్పటి నుంచి ఆ పాప తల్లిదండ్రులు చాలా ఫ్రెండ్స్. నాకు రామచంద్ర కుటుంబం అనేది నాకు చాలా ముఖ్యమైనది. నేను ఎక్కడా నోరు విప్పలే. 30 సెంట్ల స్థలం కూడా దాంట్లో ఉంది. నా సొంత చెల్లెల స్థలం కూడా దాంట్లో ఉంది. బుడుబుక్కుల వాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా గాంధీ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ పెడితే ఆ ఫంక్షన్ హాల్ దాంట్లో ఎంకే ఫంక్షన్ హాల్ లాంటివి, అదేవిధంగా రిలయన్స్ పెట్రోల్ బంక్ అన్ని ఉంటే మీరు ఈ యొక్క 6 ఎకరాలు 7 ఎకరాల భూమి 2 పత్రాల్లో జీపీఐ కింద ఎప్పుడో 30-40 ఏళ్ల కింద అమ్ముకునేటువంటి తీలేదా? నీకు దీని మీద వెరిఫై చేస్తే ఎందుకు రిజిస్టర్ ఫోన్ చేశామని చెప్పి సబ్ రిజిస్టర్ని అడిగా. నీ ఉద్యోగం పోతుందని చెప్తే సార్ విలేజ్ సెక్రటరీతో పొజిషన్ లో ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు, మా తప్పు కాదన్నాడు. విలేజ్ సెక్రటరీ వెంకటరెడ్డి ఫోన్ చేశారు నారాయణపురం, చెప్తే సార్ నా సంతకం కాదు ఫోర్జరీ చేశారన్నారు. ఫ్యామిలీ ట్రీ ఫోర్జరీ చేశారు. అదేవిధంగా అసలు ఈ రామాంజనేయులు ఎవరు? నీకు బంధుత్వం ఏంది? 2 డాక్యుమెంట్లు ఉంటే 2 డాక్యుమెంట్లో రామాంజనేయులు సాక్షిగా వచ్చాడు. ఈ సాక్ష్యత వచ్చిన తర్వాత అనుమానాలు బలపడినాయి. అమర్నాథ్ చౌదరి ఎవరు? 4 కేసులు, చీటింగ్ కేసులు అనేక పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. మరి వీళ్ళంతా కూడా ఎవరు? నువ్వు పార్టీని భ్రష్టు పట్టించడానిక? ఇలాంటివి నియంత్రించేటువంటి బాధ్యత నీకు లేదా? నువ్వు ఎవరైనా మాట్లాడితే బెదిరిస్తావా? ఫ్లెక్సీల గురించి మాట్లాడుతున్నావు. నీ పుట్టినరోజు ఫ్లెక్సీలన్నీ వేసుకుంటే అసూయతోనే. నీకు ఫ్లెక్సీల పిచ్చి పట్టింది. అనంతపురంలో నీ మొహం చూపించుకోవాలని లేదో మాట్లాడుతున్నావు. పరిటాల శ్రీరాముదో లేదా ఇతరత్ర ఎంఎస్ రాజుదో లేదా నాదో ఇంకోటిదో వేస్తే ఎంపీ చేసినా కూడా నువ్వు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ఫోటోలు తీసేస్తావని చెప్పి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు బెదిరిస్తుండడం లేదా? ఫ్లెక్సీల పిచ్చి నాకు లేదు. ఎందుకంటే అవన్నీ బెదిరించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మాట్లాడిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా నోరు ఇప్పితే నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది. నోరు అద్దులో పెట్టుకో. నీ వయస్సుకు తగ్గట్టు వ్యవహరించు. నువ్వు నాతో తెలంగాణ సిపిఐ రామకృష్ణతో ఆ మైనారిటీ అమ్మాయి దగ్గర పోయి అమ్మా నీకు భరోసా ఉంటారు కమ్యూనిస్ట్ అంటే సిపిఐ సిపిఎం కొంత సామాజిక స్పృహ ఉంటుంది కాబట్టి తప్పకుండా అండగా ఉంటారని చెప్పాను. దాంట్లో తప్ప సిపిఐ రామకృష్ణ మాట్లాడితే నేను స్క్రిప్ట్ రాయించాను. రామకృష్ణ ఏమన్నా సామాన్య కార్యకర్తన భావాలు ఉన్నాడు. నువ్వు పదే చెప్తుంటావు అత్యంత మెజారిటీతో నేను గెలిచాను అనుకున్నాను. సిపిఐ రామకృష్ణ 24 వేలతో గెలిపించాము అబద్దు. అదేవిధంగా నారాయణ స్వామి ఎంపీ ఎమ్మెల్యే కూడా 48 వేలతో గెలిచారు. పార్టీకి ప్రాణం పోసాం, ఇక్కడ కష్టపడ్డాం. నువ్వు వచ్చి ఈ రోజు వచ్చి 2-3 నెలల తర్వాత పారిపోయేటువంటి వ్యక్తి. నేను పారిపోయి ఇక్కడే ఉంటా. రెండోది నువ్వు స్టాండ్ అవుతానంటావు కదా, నువ్వు స్టాండ్ గా అనంతపురంలో చాలా సంతోషం. నువ్వు స్టాండ్ ఏది కావాలా దాంట్లో మన రహీంతుల్లా చనిపోవడం. నేను ఇండిపెండెంట్ గా 2004లో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా వేసా. నేను పార్టీలో ఉండి ద్రోహం చేయాల. వేస్తే ఆయన బాధపడ్డాడు, రహీంతుల్లా అనేక కారణాల్లో చనిపోయాడు. దాన్ని నువ్వు ఉదాంతాన్ని వెలిగి తీసి మాట్లాడతావా? మరి నిన్న చంద్రబాబు నాయుడు గారే చెప్పుకోకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసింటే నువ్వు ఎక్కడ ఉంటుండో? నీకు వచ్చిన 23 వేలలో నాకు అనంతపురంలో ఎన్ని ఓట్లు ఇచ్చింది? ఓ పని చేద్దాం, నువ్వు ఎమ్మెల్యేకి రిజైన్ చేయి, రా, ఇద్దరు ఇండిపెండెంట్ పార్టీ అనుమతి తీసుకుందాం, నేను బయటకు వస్తాను. నువ్వు పోటీ పెట్టి నాకంటే ఎన్ని ఓట్లు ఎక్కువ తీసుకుంటావో, నీకు ఎన్ని ఓట్లు వస్తాయో తేల్చుకుందామా? రా చెప్తున్నా, నాతో నువ్వు చెలగాట పడతావా? రెండోది ఇవన్నీ కూడా మాట్లాడేదైతే బీ ఫార్మల్ ఎట్లా తెచ్చుకున్నావు? నేను బీ ఫార్మల్ ఏమి ఎవరికేమి 70 చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో కష్టించే వ్యక్తిగా గుర్తించి ఇచ్చారు. బీ ఫార్మల్ 99లో ఇచ్చారు, 14లో ఇచ్చారు, 19లో ఇచ్చారు. అందుకనే కష్టాల్లో పార్టీ ఉన్నప్పుడు పార్టీని విడిపోలే. నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పుడు విడిపోలే. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్న వ్యక్తులను వదిలిపెట్టి పారిపోయావని కాదు, నేను వ్యాపారస్తుని కాదు. రాజకీయాన్ని అనంతపురంలో వ్యాపారం చేసావు. నువ్వు మళ్ళీ నేను అవినీతి అక్రమాలు పడమంటావా? అవే పెట్టి ఎంతో మంది కుటుంబాలను ఆదుకున్నాం. నువ్వు తాలిబొట్లు తెచ్చానంటున్నావు. ఎవరు తాలిబొట్లు తెచ్చారో తీసుకురా. తాలిబొట్లు ఎవరు తెచ్చుతున్నారో నీ యొక్క ఈ 3 ఏళ్ల ఏలుబడిలో మందు దాగి రాత్రిపూట మాట్లాడేది ఎవరో ప్రజలందరూ కూడా సాక్ష్యాలు చెప్పట్టావు. అద్దెందుకు బాబు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు? మైనారిటీ అనేది నీకు సంబంధం లేదు కదా. నువ్వు పోలీసులు ఫోన్ చేయలేదా? ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం కదా, వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు పోలీసులకు ఎందుకు ఫోన్ చేసి మాట్లాడావు? పోలీసులు ఫోన్ చేసి మాట్లాడడం తప్పు కదా.
నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టద్దన్నావు. కానీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వ ప్రభుత్వం స్ట్రిక్ట్ గా పని చేయాలని చెప్పి, పని చేసే వాళ్ళ కోసం అని చెప్పి ఆడ ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని చెప్పి చేశారు. ఇక్కడ లక్ష్మీనారాయణ రెడ్డి బుగ్గచర్ల ఆయన ఈ ముద్దాయి కేసులో అంతా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ వాళ్ళంతా నీ కింద ప్రైవేట్ సైన్యంగా చేరుకున్నారు. అనిల్ కుమార్ మాజీ నక్సలైట్, అదేవిధంగా కుటుంబంతి శివ మాజీ నక్సలైట్లు కదా. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ మొన్న లోకేష్ బాబు కూడా విమర్శించాడు. ఇప్పుడు ఈయన ఎవరు, మన గంగారాం పక్కన మీ పార్టీ ఆఫీస్ లో ఉన్న వ్యక్తి ఎవరినైనా ఒకసారి చెప్పునైనా, ఆధారాలు అన్ని చాలా ఉన్నాయి. ఎవరైనా ఈ మనిషి ఎవరు, ఈ ముద్దాయి కదా నిన్న జరిగినటువంటి మైనారిటీ జరిగిన దాంట్లో అమ్మాయి ఏం చెప్పింది, సార్ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్పి రమణ్ రావు అనేటువంటి సబ్ రిజిస్టర్ అడిగితే ఎమ్మెల్యే బావమరిది అశోక్ చెప్తున్నాడమ్మా అని అంటే, అశోక్ తో పాటు రియల్ ఎస్టేట్ లో చేసేటువంటి కుటుంబద్ది శివ మీరంతా కూడా కలిపి చేశారన్న దీంతో అమ్మాయి భయపడితే వెంటనే మీరు ఫోన్ చేసి బెదిరిస్తారా? అమ్మాయిని ఏం బెదిరించావో మాటలు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే దుర్భాషలు బయట పెట్టమంటావా? ఆ మైనారిటీ మహిళ భర్తని బండ బూతులు తిట్టావు. మగవాడు ఆడవాళ్ళు అసహించుకుంటారు నీ భాష ఉంటే. అదేవిధంగా నాకు సభ్యత కాబట్టి చూపించడంలా. అదేవిధంగా రాత్రి తాగి ఓ తెలుగు విద్యార్థి నాయకుడిని నువ్వు మాట్లాడే భాష వినిపించమంటావా? పార్టీ చేస్తుంటే ఇవన్నీ ఇప్పలే. ఇట్లాంటి 10-15 మంది మహిళలను మాట్లాడినట్టు కూడా ఇమ్మంటావా? మొత్తం డేటా నా దగ్గర ఉంది. నోరు రద్దులో పెట్టుకో. నీ వ్యవహారాలను కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను తడుపుకోవద్దు. నువ్వు నీ స్థాయి కూడా అది కాదు. రెండవది, నువ్వు ఇంకొకటి మచ్చుతున్నకే నీకు చెప్తా. రామాంజన్ నాయుడు అని అతను ఒక ఎస్పీకి లెటర్ ఇచ్చారు. ఇది ఇచ్చింది వాస్తవం కాదా? నీ మీద కంప్లైంట్ చేసి ఎవరు ఇచ్చాడు? నా పేరు రామాంజనేయులు వెంకటనాయుడు, రుద్రంపేట, 23 సంవత్సరాల క్రితం 92 సెంట్ల భూమిని డిఫార్మ్ తీసుకుని పెట్టుకుంటే ఈ స్థలం ఉన్నంత స్థలాన్ని ఆక్రమించుకోవాలని ఎమ్మెల్యే బావమరిది అశోక్ మరియు ఎమ్మెల్యే గారు అన్న కొడుకు పేరు ఈ స్థలం పత్రాలను రిజిస్టర్ చేస్తాను, పట్టాను వాళ్ళ దగ్గర ఉండడంతో పాటు అవి అడగడానికి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర పోతే ఈ రోజు వెళ్ళినందుకు నా పైన ఇద్దరు నన్ను ఇష్టానుసారంగా కొట్టి పంపించారు. ఇది వాస్తవం కదా? ఇతను కమ్మోడే కదా? మాట్లాడమంటావు అతనితో? నాకు ఇంతవరకు పరిచయం లేదు. ఇంతకు వచ్చిన తర్వాత నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. ఇది కూడా ఇట్లాంటివి ఎన్నో వచ్చినా పార్టీ కోసం మౌనంగా ఉన్నా. నా దగ్గర ఎంతో మంది వాట్సాప్ లో పంపుతున్నారు. 15 ఉన్నాయి నీ మీద, నీ చర్యలన్నీ కూడా. నువ్వు కమ్యూనిస్టులు లెక్కలేదు, తర్వాత ప్రజలు లెక్కలేదు, పార్టీ లెక్కలేదు. మద్యం మత్తులో అందరినీ తిడతావు, నన్ను తిడతావు, అందరినీ బండబూతులు మాట్లాడతావు. ఏంటి నీ సభ్యత? ఏమన్నా బయట చెప్తున్నావు అంట. నేను పరిటాల రవి కంటే గొప్పవాడు కావాలనుకున్నాను. నేను పరిటాల రవి నీలాగా చేయలే. నీలాగా ఇంత నీచానికి ఎక్కడ దిగాల? రామాంజనేయులా? నేను ప్రభాకర్ చౌదరి, అనంతపురపా? ప్రభాకర్ చౌదరి మాట్లాడుతున్నా. రామాంజనేయులు అనంతపూర్. ఏం లేదు, ఎస్పీ గారికి నీ స్థలం గురించి చెప్పడానికి కంప్లైంట్ ఇచ్చావా? ఎస్పీ గారికి 93 సెంట్లు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా మీరు? మీదే స్థలం లాక్కున్నారని. అమ్మేది కాదు, మీ స్థలము పట్టా ఫారం మీకున్నారు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఎస్పీ గారికి. అర్జీ రాసి ఇచ్చారు కదా మీరు జరిగిందని. కాదు, 9491135964 డి రామాంజన్ నువ్వే కదా ఎస్పీ సార్కి 23/5/2025 ఇచ్చిన ఒకటి అర్జీ. ఆధార్ కార్డు నంబర్ కూడా అనంతపూర్లోనే ఉన్నా నేను. నువ్వు రేపు వచ్చి కలుసు. హలో, అనంతపూర్లోనే ఉన్నా. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది నీ అర్జీ తెలిసి నీకు ఫోన్ చేస్తున్నా, నీ నంబర్ చూసి. రేపు కలుద్దాం రండి. అతను ఫోన్ చేయండి అంటే రామాంజన్ అతనికి తీసుకొని మాట్లాడారు. తర్వాత ఒకటి పొజిషన్ సర్టిఫికెట్లు. తర్వాత 1000 మంది నా దగ్గర ఉన్నారు, నాకేం అవసరం లేదంట. నువ్వు 1000 మంది కాబట్టి 10,000 మంది పెట్టుకో. నువ్వు పెద్ద పారిశ్రామికవేత్త, నువ్వు పెట్టుబడి 1000 కోట్లు ఉన్నాయని చెప్తున్నావు. నీ 1000 కోట్లు నువ్వు అన్ని కూడా ఏడన్నా చేసుకో. డబ్బుతో, అహంకారంతోనో, అక్రమంతో అధికారం ఉందని చెప్పి చేస్తే మాత్రం నేను ఫ్యాక్షన్ మీద రాయలసీమలో మాట్లాడినావు. నీ మా నాన్న నువ్వు ఏడన్నా పో అని చెప్పి 1.5 సంవత్సరం ఓపెట్ట నన్ను తడుముకున్నావు. నువ్వు ఈ తర్వాత ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో అంటున్నావు. నువ్వు హౌస్ బిల్డింగ్ సొసైటీది, తర్వాత ఏదో మా ఇంట్లో హౌసింగ్ది నువ్వు అది బయట తీయాలి. నువ్వు తీసి ఎక్కడ తప్పులు చేశాము, ఎక్కడ ఆస్తులు ఆక్రమించాము మున్సిపల్ చైర్మన్ కూడా నువ్వు బయటకు తీసేంత వరకు కూడా నేను వదిలిపెట్టే ప్రశ్న లేదండి. నేనేం తప్పులు చేశాను బయటకు రావాలా. తర్వాత గుడిబొక్కల వల్లే కాకుండా, రామాంజనులే కాకుండా మహిళలు కానీ ఆ మహిళలు మాట్లాడితే చెబితే సభ్య సమాజం నిన్ను ఉమ్మేస్తారు. నువ్వు మాట్లాడిన మాటలు చూస్తే కనుక
మళ్ళా తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? రాత్రి నువ్వు మాట్లాడేది ఒక తెలుగు యువత నాయకుడిని మాట్లాడావు, బయట పెట్టమంటావా? నోరు అద్దులో పెట్టుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో బిహేవ్ చేస్తున్నావు? నాకు గౌరవం ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యం. నిజాయితీగా బతుకుతున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు మొత్తం మా వ్యాపారాలను కూడా బంద్ చేసుకున్నాం, ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాం. నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు 1995 మార్చి 31 తారీఖున ఈనాడు, జ్యోతి, ఆ రోజు ఉన్నటువంటి పేపర్లను కూడా కట్టింగ్స్ ఉన్నాయి, చూసుకొని ఆస్తులు ప్రకటించా. దేశంలో ఏ మున్సిపల్ చైర్మన్ ప్రకటించారు? ఎందుకంటే తప్పు చేయలేదు ఎక్కడ. మన సాక్షి దగ్గర ఉన్నటువంటి 11 ఎకరాలు మీ తాతల కాలం నుంచి నాకు ఉన్నది, నేను కొనుక్కున్నది. అదేవిధంగా చాలా ప్రాపర్టీస్ అన్ని కూడా లిస్ట్ ఇస్తా, దాంట్లో ఉన్న పేపర్లో చూడు. ఏదో రాజకీయాలు ఈరోజు కూడా ఏదో మా వ్యాపారం చేసుకుని బతుకుదాం అనుకున్నా, కానీ నీ మాదిరి అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన కర్మ నాకు పట్ల, దిగజారిపోయి జనం మీద పడాల్సిన అవసరం లే. జనం మీద పడేది మానుకొని పార్టీని బతికించు. నీ ఎఫెక్ట్ 14 నియోజకవర్గాల్లో పడతా ఉంది. నీ యొక్క ప్రతిష్ట, ఈ యొక్క కార్యక్రమాలను కూడా జిల్లాలో మారుమూల గ్రామాలు కూడా ఏమనుకుంటున్నావు ఒకసారి చూడు. నీ వ్యవహారంలో తగ్గాల, పద్ధతి కాదు నీది. ఏదో పార్టీ అధికారం లేకపోయినా పార్టీ కోసం పని చేద్దామని చెప్పి సొంత డబ్బులు పెట్టుకుని మేము పని చేస్తామంటే పొద్దున్న లేచి స్టోర్లో ఒక్క స్టోర్ ఇచ్చావా నువ్వు? టీడీపీ కార్యకర్తలకి 5 ఏళ్ళు పనిచేసి వైఎస్ఆర్ గవర్నమెంట్లో రద్దు చేసావు, ఎందుకు ఇవ్వాలి ఆ స్టోర్లు? అంగన్వాడీలు ఎవరికి ఇచ్చావు? సబ్స్టేషన్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నావు? చాలా నిజాయితీ పడి కింద మాట్లాడుతున్నావు నువ్వు. బియ్యం ఎంత వస్తున్నాయి స్టోర్లలో? ఇక్కడ ఎన్ని కేజీలు వస్తున్నాయి, ఎన్ని క్వింటాలు వస్తున్నాయి, అవి ఎక్కడ పోతున్నాయి? సుబ్రహ్మణ్యం ఆలమూరు, సుబ్రహ్మణ్యం శెట్టి ఎవరు, వెనుగొండకి ఎట్లా పోతున్నాయి? ఇవన్నీ బయట ఇదిమంటావా? విజిలెన్స్ వాళ్ళకి ఎంత ఇస్తుందా? 4 నెలల జాగ్రత్త.